భారత్ మాతాకి సరిపోలేదన్న. సిరిపూర్ కాగజంలో కేసీఆర్ తక్కువ చేస్తాడు. అమాయకులు అనుకుంటాడు. అమాయకులా మీరు? అమాయకులా? అన్నా ఒకప్పుడు మీరు క్రూర ముగాలతో యుద్ధం చేసినారు, అవునా కదా? ఇప్పుడు మానవత్వం లేని మానవ మృగం మన కేసీఆర్. కేసీఆర్ సార్ యుద్ధం చేయమని పుచ్చారా మీకు? ఇవి పుచ్చారా? రెండు చేతులు ఉన్నాయా అందరికి? ఒకసారి ఎత్తున్నా పై ఉండేందుకు నేను కూడా ఇక పనులు ఉన్నాయా అందరికి? పనులు కొనుక్కునే గట్టిగా ఆగలేదురా? ఆగలేదురా? మళ్ళీ చెల్లు తెచ్చిలేదే. అరే రామా, ఇప్పుడు మీరు ఇచ్చే నినాదం కేసీఆర్ గుడ్డలో మనం బాణమే ఉంచాలి. మొత్తం చోలక రక్తం కావాలి. కేసీఆర్ ఇస్తారు కదా, గట్టిగా రెడీ కదా అన్నా? మీరు రెడీగానే? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే 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 రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రాంగణం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంకల్ప వేదిక నుంచి అంటే మనం ఎవరితో ఉన్నా, మన శివాజీ అంబేద్కర్, సర్దార్ పటేల్, వీర సావర్కర్ మన ఎప్పుడు ఇంకో చెప్పుంటారా? టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఔరంగజేబ్ సంకల్ప సభ, బాబర్ సంకల్ప సభ, అక్బర్ సంకల్ప సభ అని చెప్పుకుంటారు. 2023లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతిలో కాషాయం జెండా పట్టుకొని ఛత్రపతి శివాజీ వారసులై, తంజా తోప వారసులై, భగత్ సింగ్ వారసులై, వీర సావర్కర్ వారసులై భారత్ మాతాకి జయను గర్జిస్తూ గర్జిస్తూ 2020లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే శివాజీ మహారాజ్ ఆశయాలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమై వస్తున్న విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ కుహన లౌకిక పాద నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మీ అందరి నాయకులు, మీ అందరి ప్రేమ అభిమానం వాళ్ళు నాకే ఆచరిస్తున్నారు. పాల్వాయి హరీష్ గారు, నా పాల్వాయి హరీష్ గారు రాజకీయాల కోసం రాజకీయ పార్టీ రాలేదన్న. నాకు గుర్తొస్తుంది పాల్వాయి పురుషోత్తరం గారి విషయంలో. నేను ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు కరీంనగర్లో విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా మీద పోలీస్ కేసు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పాల్వాయి పురుషోత్తరం గారు ఇంట్లో జాక్కునేవాళ్ళని నేను పోయి. ఆయనేమో నడుచుకుంటాడు. మమ్మల్ని ఆదుకునే వ్యక్తి పాల్వాయి పురుషోత్తరం గారు. అటువంటి ఒక గొప్ప మహనీయుని ప్రజాస్వామ్య పరమావధిగా, నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా, పేదల కోసం పనిచేసే వ్యక్తిగా, పేదల యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా ఉన్నటువంటి పురుషోత్తమరావు గారు నక్సలైట్ల చేతిలో మీ అందరి కోసం ప్రాణత్యాగం చేసిన తర్వాత మా నాన్నగారు ఒక లక్ష్యాన్ని అన్న ముందుకుపోయారు. కొన్ని ఆశల కోసం ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. అందుకే మా నాన్నగారు మిగిలినటువంటి ఆశయాలను నెరవేర్చడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఈ సిరిపూర్ కాగజ్ ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసము నేను రాజకీయ పార్టీలకు వచ్చినా వాళ్ళ దానికి సాధ్యమైంది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా కాబట్టి అలా. అందుకే భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తామని చెప్పి నాకు చెప్పిన తర్వాత నాకే ఆనందం అనిపించింది. పురుషోత్తమ గారి వారసుడిగా, మీ అందరి అభిమాన నాయకుడిగా ఇలా పాల్వాయి హరీష్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో ఈ బహిరంగ సభ ఏర్పడిన నిజంగా చాలా సంతోషిస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా
వారికి సాదర స్వాగతం పలుకుతూ తప్పకుండా మీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో గడప గడపలో కమలపు జెండా కాషాయపు జెండా రెప్పరెప్పలాడించే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడేమో దరువు వెళ్ళన్న పాటను తూటాలకు అందిస్తాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుందన్న. గాయకులు గుంతెత్తున్నారు, కళాకారులు కాలు గజ్జ కడుతున్నారు, కళాకారులు చేతిలో కంజ కట్టుకున్నారు. ఇక ఉద్యమం మళ్ళా స్టార్ట్ చేశాడు. ఈ ఉద్యమం కేసీఆర్ గుండెలో గజగజ పడుతున్నది. ఏవేళ భారతీయ జనతా పార్టీ అంటే ఇలా కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి కదా, కేసీఆర్ బాక్సులు బద్దలెత్తున్నాయి. ఇక్కడ కూడా ఏవేళ బీజేపీ, రాత్రి బీజేపీ, ఉదయం బీజేపీ. కాబట్టి అటువంటి బహిరంగ సభకు ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పోరాటాల పురిటిగడ్డ జల్ జమీన్ జంగల్ పేరుతోని కోమరం భీం నెలయాడిన పవిత్రమైన గడ్డ ఈ సిర్పూర్ కాగజన్ గడ్డ. అలాంటి గడ్డకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, కోమరం భీం వారసుగా, రామ్జీ గౌడ్ వారసుగా, సేవాలాల్ మహారాజు శిష్యులుగా రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలన అంతమొందించడానికి, ఈ గలీల పాలన అంతమొందించడానికి మీరందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్న సందర్భంలో మీ అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఉద్యమం సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ 2 ఎన్నికల్లో గెలిచింది. సిర్పూర్ పేపర్ మిల్ పేరు 2 ఎన్నికల్లో గెలిచింది. గెలిచిన తర్వాత మీరందరూ కష్టపడ్డ ఫలితంగా, మీరందరూ పోరాటం చేసిన ఫలితంగా ఇలా పేపర్ మిల్లు ప్రారంభించిన. పేపర్ మిల్లు ప్రారంభించిన ఏమైందంటే ఇక్కడ ఒక న్యాయం జరగలేదు. 80% ఇలా బయట వాళ్ళని తీసుకొచ్చి 80% ఇలా బయట వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. పాత వాళ్ళకు ఉద్యోగాలు రాలే, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇలా దేనికోసం పేపర్ మిల్లు ప్రారంభించినామో ఒక్కసారి మీరందరూ ఆలోచన అవసరం ఉంది. కోనప్ప ఏమప్పనే కోనప్ప ముఖ్యమంత్రి ఇదే బహిరంగ సభ ఇక్కడ పెట్టిన, బహిరంగ సభ ఇక్కడ పెట్టినా. కోనప్ప, కాటప్ప, ఈయప్ప, ఆప్ప, పెద్దప్ప అంతేనా? సిద్ధప్ప. నెక్స్ట్ చెప్తున్నా బిడ్డ కోనప్ప, కేసీఆర్ అప్ప చూడిగా. నెక్స్ట్ ఎన్నికల్లో నీ కోనప్ప, కానప్ప, కాటప్ప అందరు కూడా ఈ సిర్పూర్ కాగజ ప్రజలు గోప కోనప్ప అని చెప్పి తప్పకుండా తీసుకుంటారు. అనుమానం ధర్మిగా 2 బర్రెలతో నచ్చినోడు 200 కోట్లు సంపాదించిన. ఈ బర్రెలకు ఇంతమైనది నాకు అర్థం కాదు. అరే 2 బర్రెలు ఉంటేనే కోటీశ్వరులతో నాకు 2 బర్రెలు కావాలన్న. ఆ బర్రెలు ఉన్నది 200 కోట్లు గుండెల దున్నపోతుంది సంపాదించిన. ఒక్కొక్కడిగా సంపాదించిన లేదా? అప్పుడేమో ఆయన విజయవాడ వేసిన ఆంధ్రోడు. ఇక కేసీఆర్ సార్ బహిరంగ సభ తిట్టాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏడుతలే కావాలి. ఇది మరి కేసీఆర్ సారు. అందుకే ఎన్నికలప్పుడు మాత్రం ఇప్పుడే కాదన్న, ఎన్నికలప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలప్పుడు ఇదే ఉత్సాహంగా ఉండాలి. మన దుబాకలో ఏమైంది? ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న పోయి గల్లీలో గ్రామం తిరిగి బీజేపీ అన్న పువ్వు అంటే దుబ్బాక ప్రజలు పువ్వు మీద గుద్దితే కేసీఆర్ గుండె గురువు అనేది మన పవన్కే పెరిగింది. జిహెచ్ఎంసీ కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళవు. ఆ ఎంఏ పార్టీ పక్క చూసుకున్నాడు. వీళ్ళు స్టీరింగ్ అంతా వాడి చేతిలో ఉంటుంది. వాడు స్టీరింగ్ దిగుతాడు. అప్పుడప్పుడు సడన్ బ్రేక్ అయితే కేసీఆర్ చెలకి దిగుతాడు. భయపడతాడు. ఎన్నికల ముందు కారు 16 తెలిసే అందరికి. కారు పంక్చర్ అయిపోయింది, షెడ్యూల్ పోయింది, టైర్ పంక్చర్ అయిపోయింది, సారు బేజారైపోయింది. 16 అడ్రస్ లేకున్నది. ఎలా కేసీఆర్ సార్ పరిస్థితి అది. తెలంగాణలో కారు బేజారైపోయింది, కేసీఆర్ సార్ లేదు. ఎలా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన వాళ్ళే ఈ గడిల పాలన బద్దం కొట్టాలి, ఈ అవినీతి పాలన అంతమందించాలి, ఈ రాక్షస పాలన చెరవగించాలంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేలా అందరూ బీజేపీ 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 అంటే మన కేసీఆర్ సార్ ఫామ్ వదులుతారు. అందుకే మన మోడీ గారు అన్నారు దేశంలో ఏం జీవులు అంటారండి, ఆందోళన జీవులు అంటారు. దేశంలో ఆందోళన జీవులు అంటారు కొంతమంది ఉన్నారట. నాకు ఉంటుంది తెలంగాణలో ఇద్దరు జీవులు నిద్రలేని జీవులు అంటారు వాళ్ళిద్దరిని. ఇద్దరికి నిద్ర పడతారు, నిద్ర రాత్రి నిద్ర పడతారు వాళ్ళకి. ఒకటేమో మన ఫామ్ హౌస్ దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు పాపం. ఆ తమ్ముడు కేసీఆర్ సార్ బయటకు ఎత్తరా చూద్దామంటే బయటకు ఎత్తరాడే చూస్తున్నాడా, ఆన్నే గుడి చేసుకొని కూర్చున్నాడ. ఈ పోలీసులు ఇంకా పోగాడు సార్ మీరు కేసీఆర్ సార్ చూసినాక నా గద్ద ముగ్గురు చూడాలని పోవాలన్నాడు. రాక మన సీఎం సార్ శేఖర్ సార్ పేపర్ ఒకటి బయటకు వచ్చిందట. బయటకు వస్తే ఏం సార్ ఈ పేపర్లు ఏం సార్ అన్నాడు. పేపర్లు నీకెందుకంటే ఏం చేస్తాను యువకుడు సార్ నీకు ఓటేసారి కాలగుర్తుకు దుక్కుమాలిన పార్టీ ఇది అప్పుడు గుర్తించలే దిక్కుమాలిన సీఎం నువ్వు నిన్ను గుర్తించలే మంచోడు అనుకుని ఓటేసా సార్ ఇప్పుడు పేపర్ వస్తానని చెప్పి ఏడిపోతున్నావు అన్నాడట. నేను నామినేషన్ చేస్తున్నాను అన్నట. ఏ నామినేషన్ అన్నట, ఎమ్మెల్సీ నామినేషన్ అన్నాను. నువ్వేం సార్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, ఈ ఎమ్మెల్సీ నామినేషన్ నీకేందంటే పిచ్చోడా నీకేం తెలుసు భయ్, ఎమ్మెల్సీగా పోటీ అంతా ఈ రెండు ఎమ్మెల్సీ పోటీ కాకుండా ఆ రెండు బీజేపీలో గెలుస్తారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎవరు పడేస్తారు, ప్రజాసేవ వేసుకోవడానికి గెలుస్తారు, ప్రజాసేవ వేయాలనుకున్నాడు గెలుస్తారు. నా ఎమ్మెల్సీ వేరే పేరు తెలియదా అన్నట. చెప్పు సార్ ఎమ్మెల్సీ అంటే నా ఎమ్మెల్సీ అది కాదు, నా ఎమ్మెల్సీ ఏంటో తెలుసా అన్న, మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్. నా ఎమ్మెల్సీ మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ కోసం నేను నామినేషన్ చేస్తున్నా. ఆల్రెడీ దాన్ని నామినేషన్ చేసిన, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తున్నాను కదా. ఇక ఇంకో కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ సార్ ఆయన రాత్రి వదిలేడు. అప్పుడు ఉండేసి నేను కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాను అనుకోండి. అరే పిక్చరేషన్ అని చెప్పి కుటుంబం ఊకే ఏం పోయింది అంత అని వాళ్ళు అమ్మంటుందట. ఏం చేయాలమ్మా 3 సంవత్సరాలు అధికారులు ముఖ్యమంత్రి మా ఏతలేదా ఈ మధ్య ఏతామంటే బీజేపీ వచ్చి మళ్ళీ బెదిరించే మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే 3 సంవత్సరాలకు గిదే భయపడుతున్నాయి కదా, నేను ఏం చేయాలి ఏ పనిట. లాస్ట్ వాళ్ళు అమ్మాయి చెప్పిందట, బిడ్డ నువ్వు కావిగా బీజేపీ నుండి కానియరు, మళ్ళా మా అయ్య జైలు పోతారు. ఎందుకంటే మీ అయ్యకి ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవిని చేయగానే లల్లు ప్రసాద్ యాదవ్ గుర్తొస్తాడు, కరుణానిధి గుర్తొస్తున్నాడు. ముఖ్యమంత్రి అయ్యే దిగగానే మీ ముఖ్యమంత్రి మీ అయ్యే దిగినట్టునే కేసీఆర్ అయ్యే తీసుకుపోయి బీజేపీ జైల్లో ఉంటుంది. బిడ్డ మీ అయ్యే జైల్లోకి ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకుంటే వద్దమ్మయ్య మా అయ్య ఇంట్లో చూసుకున్నా గద్ద ముగ్గురు చూసి తెలంగాణకు బోర్ వచ్చింది, నేను ఇంట్లో చూడగలపడి చూసి తల్లిస్తానమాట. ఈ ఇద్దరు నిద్రలేజు కాబట్టి అందుకే సోదరులారా మనందరము దేనికోసం ఏర్పడేసిన తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి గుర్తుంచుకోండి. నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు ఏది పోతున్నాయి, ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇలా ప్రాణహిత ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభిస్తే ఇవాళ 30,000 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ గా మార్చాడు. ఇవాళ ఇదే ప్రాంతంలో 3 బ్యారేజ్లు ఉన్నాయి, కానీ ఒక్క ఎకరానికి అదనంగా నీరు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా పాత ప్రాణహిత ప్రాజెక్టు నిజంగా ప్రారంభమైతే ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఇలా వేలాది ఎకరాల భూములకు ఎలా లక్షలాది ఎకరాల భూములకు ఎలా నీరు వస్తుండే, వందలాది గ్రామాలు సస్యశ్యామలం అవుతుండే. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టును ప్రారంభించే ప్రయత్నం ఇలా చేసుకోవడంలో కేవలం కమిషన్ కోసం కట్టుకోలేని మూర్ఖత్వ వ్యక్తి ఈ కేసీఆర్. కాబట్టి ప్రాజెక్టుల పేరుతో ఎలా రాష్ట్ర ప్రజలు మోసం ఇస్తున్న వ్యక్తి ఎలా 1,00,000 కోట్ల ప్రాజెక్టు అంటే ఆ నీళ్ళని కేసీఆర్ ఫామ్ అవుతుంది తప్ప ఈ ప్రాంతానికి ఒక్క ఎకరా కూడా నీళ్ళు వస్తున్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 9 ఎంపీ తెలుసుకోవాలా, 9 ఎంపీ దగ్గర ఇలా బ్యారేజ్ కడతాడు, బ్యారేజ్ కడతా అని చెప్పి ఇంతవరకు తట్ట మట్టి పోయారా. కాలువల దగ్గర రెడీ ఉన్నాయి. ఇలా ఎందుకు కడతారంటే 9 ఎంపీ బ్యారేజ్ కడితే నాకు కమిషన్ రావు. కాంగ్రెస్ వాళ్ళు కట్టిన కాలువల్లో గడ్డి మొలిసింది వాళ్ళ. కానీ కమిషన్ అని కాంగ్రెస్ వాళ్ళు గుర్తుకున్నారు. ఈయనకు కమిషన్ వస్తాయి కాబట్టి ఆ బ్యారేజ్ కట్టడానికి ఎలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వెనుకలు వేస్తున్న విషయాన్ని
ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మిషన్ పగిన పేరుతో 7 లక్షల కోట్లు చెప్తున్నారు కదా. నిజంగా కేసీఆర్ కు దమ్ముంటే ఇదే ప్రాంతంలోని ఈ పెంచూరు మండలం కానీ పెంచులపేట కానీ ఆ మండలంలో తిరుగుతుంటే ఇంతకుముందు హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పటి కూడా చాలా మంది మహిళల వల్ల నీళ్లు లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు మా సోదరు చెప్తా ఉన్నాడు కదా. అందుకే సోదరులారా, తాగు నీరు సమస్య, రోడ్ల సమస్య, లైట్ల సమస్య, అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇలా పోడు భువనేశ్వర బాబు అని చెప్పారు. వాళ్ళ గుర్రంపాడు నేను పోయినామన్నా, వివేకాలు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చి కదా. గుర్రంపాడు తండాలో పేద గిరిజనుల ఆస్తులు ఎలా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్చుకుంటారు కదా. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఈ ప్రాపర్టీ అంతా ఇలా గిరిజనులు చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా ఇలా పేద గిరిజనులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మేమందరం పోయి గిరిజనులకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఇప్పుడు కూడా ఆ జిల్లా అధ్యక్షుడు ఇలా భాగ్యారెడ్డి గారు ఇప్పుడు కూడా జైల్లో. ఇలా మీకోసం పోరాటం చేసే వ్యక్తి పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం తెగించుకుంటారు పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ నాయకులందరూ కూడా ఇలా కేసీఆర్ పోలీసుల ద్వారా రాజ్యమంత్రి ఎలా కార్యకర్తలు జైల్లో పెట్టి కేసుల పేరుతో నాన్ బెయిలబుల్ కేసుతో ఇలా బెదిరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇలా భారతీయ జనతా పార్టీ భయపడే పార్టీ కాదు, మీకోసం తెగించుకుంటారే పార్టీ, మీ సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తున్నది. అమరవీరుల ఆశల విరుద్ధంగా దాదాపు 1500 అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణ త్యాగం చేస్తే ఆ రక్తపు మరుగులో ఒక మూర్ఖత్వం వ్యక్తి ఇలా రాజ్యం వెళ్తున్న సందర్భంలో మన తెలంగాణ తల్లి ఘోషిస్తున్నది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నేను ఈ మూర్ఖుడి చేతిలో బందీ అయి ఉన్నా, ఈ బంద విముక్తి చేయనని మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశాపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ రండి, తరలి రండి, మనిదశ ఉద్యమాన్ని ప్రారంభించండి, నా అత్యన్నను బంధ విముక్తురాలని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుంటే, అందుకే భారతీయ జనతా పార్టీ మీ అందరి కోసం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తులు చేయడం కోసం ఈ రోజు మీ ముందుకు వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయినా ఇదే ప్రజాదరణ వస్తుందే. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేలా ప్రజలనే కుక్కలు అంటున్నాడు. ఇవాళ ఓట్లేసిన ప్రజలనే కుక్కలు అంటున్నాడు. అందుకే ఈ మధ్య తిరుపూర్ కాలంలో కుక్కలనే అన్న రాంగరంగం పురుషులు కుక్కలు ఏమంటారు, కుక్కలు ఏవి వారిపోయినాయి చనిపడతాడు. ఎందుకు వారిపోయినాయి అని చెప్పి నేను ఆలోచించిన. ఎందుకు వారిపోయినా అంటే, అరే కేసీఆర్ సార్ తెలంగాణ ఉద్యమం కాపల కుక్క ఉంటా అన్నాడు. అరే ఒక మనిషే కేసీఆరే మా జాతులు ఏరు, కుక్కల జాతులు ఏరుడు కాబట్టి సంతోషపడ్డాం. అప్పుడు కేసీఆర్ సార్ మా జాతి కానీ కుక్కల జాతి మంచిదని చెప్తే తెలంగాణ అందరప్పుడు పాలు పోస్తాడు, ఇంత అన్నం పెట్టడు. ఇప్పుడు తెలంగాణ కాపలా కుక్క అనే వ్యక్తి ఫామ్ హౌస్ ఉన్నాడా కుక్క, ప్రగతి భవన్లో కుక్క అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ చూస్తుంటే ఇలా కుక్క కనబడతలేదు. అయ్యా కనబడలేదు. విశ్వాసఘాతకుడు కేసీఆర్. కాపలా కుక్క ఉంటాడు వ్యక్తి ఇలా విశ్వాసఘాతకుడు. ఇలా మా కుక్కల జాతి విశ్వాసగల జాతి, మా విశ్వాసగల జాతి కూడా ఇలా కేసీఆర్ అవమానపరిచింది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మా కుక్కలు కూడా విశ్వసించే పరిస్థితులు, మా కుక్కల జాతి కూడా తెలంగాణలో బతకలేకుండా ఉండడం వల్లనే మేము వేరే రాష్ట్రానికి పారిపోతున్నామంటే ఇలా కుక్కలను కూడా అవమానపరిచే వ్యక్తి మన కేసీఆర్. కాబట్టి అందుకే మిత్రులారా, ఒక మంచి ఆశయం కోసం, ఒక లక్ష్యాల కోసం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పేర్లు మార్చి ఫోటోలు మార్చి కేంద్రం ఇచ్చే నిలవద్దం దారి మళ్ళీ ప్రజలను వంచే ప్రయత్నం చేస్తాడు. ఈ సిర్పూర్ కాంగ్రెస్ నగర్లో ప్రతి పైసా కేంద్రం ఇచ్చే పైసలే. రోడ్ల పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, మోడ్ల పైసలు కేంద్రాన్ని, పార్కుల పైసలు కేంద్రాన్ని, లైట్ వెతిక పైసలు కేంద్రాన్ని, బియ్యం పైసలు కేంద్రాన్ని, హందారం పైసలు కేంద్రాన్ని, కమ్యూనిటీల పైసలు కేంద్రాన్ని, చివరకు శ్మశాన వాటికల పైసలు కూడా
కేంద్రాన్ని అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఎస్, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తేలా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. నిన్నొక్కనే అంటున్నాడు భారతీయ జనతా పార్టీ నిధులు తెచ్చాడు. ఎస్, నేను సవాల్ చేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈ సిరిపూర్ కాంగ్రెస్ నాయకు ప్రతి అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులిచ్చినా వెంటనే శ్వేత పత్రం విడుదల చేయండి. ఈ సిరిపూర్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ వాటాలని సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో ఎన్ని అమలు చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంతాన్ని నేర్చుకున్నటువంటి నాయకులు వెంటనే చర్చకు రావాలని చెప్పి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. అందుకే సోదరులారా, కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో వాస్తవాలు గ్రహించే మనం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇలా వాస్తవాలు గ్రహించే హైదరాబాద్ లో జేసెంట్ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించారు. ఇలా మళ్ళా కొత్త విషయాలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడి హిందుత్వం గురించి మాట్లాడితే ఇలా మత తత్వం పడ్డారు. ఇలా ఓవేసీ అంటున్నాడు. హైదరాబాద్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాడు. ఎవరైనా అయ్యాడా అన్నవా? ఎప్పుడైనా అసలు ఊటలేదు. కొత్తగా సారేశ్వరుడు కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామట అన్న. దేశ విభజన కోరుకునేటువంటి ఇలాంటి ఉత్సాహాలే ఇవాళ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసేలా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని చెప్పేలా ప్రజల్లో కూడా లేనిపోని అపోహలు అనుమానాలు సృష్టించేలా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏం జరిగింది వల్ల మెజార్టీ పొందిన హిందువులు ఓటు బ్యాంక్ మారుతో ఇలా టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ కలిసాయి. 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఇలా 47 స్థానాలకు వేశారు కదా. ఇలా భాగ్య భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ 80% హిందువుల కోసం 80% హిందువుల కోసం ఇవాళ కష్టపడి పనిచేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ 12% ఉన్న మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి, కాంగ్రెస్ పార్టీ 12% మైనార్టీ కోసం కక్కుర్తిపడి ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడితే వాళ్ళు మొత్తం సమాజంలో సెక్యులర్గా చెలవాడు కదా. 80% ఉన్నటువంటి హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇది తప్ప కాదా ఒక్కసారి తెలియాలి. అందుకే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగాలంటే, ఈ గలీల పాలన అంతమొందించాలంటే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం రాజ్యం ఉండాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. నేను మొన్ననే అనుకున్నానా, ఇలా పివి నరసింహారావు భజన చేస్తున్న కేసీఆర్ అంటే ధోకా ఉంది, ధోకే బాజీ ముఖ్యమంత్రి, బట్టే బాజీ ముఖ్యమంత్రినే. ఎప్పుడు రాని పివి నరసింహారావు ఎట్లా గుర్తొచ్చిందో మళ్ళీ మోసం చేస్తారు అనుకున్నా. ఇక పివి నరసింహారావు జయంతి రాగానే సార్ గుర్తొచ్చింది. పివి నరసింహారావు జయంతి నేను కూడా వస్తా. పివి నరసింహారావు తెలంగాణడు, మన కరీంనగర్ జిల్లాడు, తెలంగాణ ముద్దు బిడ్డ. కంపల్సరీ పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తాం. 3 పదాలు ఎక్కేసారు. బ్రహ్మాండం, అద్భుతం, 100%. అంత ఏముండదు, 100% అంటారు. చేసేది అలా పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు అని చెప్పి అలా కమిటీ చేసాడు. కమిటీ చేసి ఒక్క జయంతి రోజు వచ్చిండు, పాటలు వాడిని పేరు స్పీచ్ చెప్పాడు. మళ్ళీ వర్ధంతికి రావాలన్నా రాలే. ఇలా పివి నరసింహారావు జయంతి ఉత్సవం అని చెప్పి ఇన్ని రోజుల పాటు ఒక్క కార్యక్రమం చేసిందంటే అది లేదు. లాస్ట్ ఏం చేసిందంటే ఓడిపోయే ఎమ్మెల్యే సీరియల్ పివి నరసింహారావు కుటుంబానికి ఇచ్చింది. నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ ఈ 2 ఎమ్మెల్సీలో గెలుస్తుంది అనుకుంటే ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పోటీ చేద్దాముంటే, ఇలా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీలో నీ కొడుకులు పోటీ దమ్ము దానికి అంటున్నా. నువ్వు గెలవని తెలిసేలా పివి నరసింహారావు కోడలకు మనవాళ్ళకు టికెట్ ఇస్తావా? నువ్వు అలా భారతీయ జనతా పార్టీ గెలవడానికి సిద్ధం ఉన్నది. ఇలా ఓడిపోయే టికెట్ వాళ్ళకి ఇచ్చేలా ఇలా పివి నరసింహారావును అవమానపడే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకేయాలని కోట అంటున్నా నేను, ఎందుకు ఓటాలని అంటున్నా నేను. ఇంటికో ఉద్యోగం అని 1,00,000 ఉద్యోగాలని నిరుద్యోగ పుట్టిస్తా చెప్పి తెలంగాణలోని యువకులను, ఇలా కాంగ్రెస్ యువకులను ఇలా వంచి మోసం చేసేందుకు నీకు ఓట్లు ఏమంటావా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. పిఆర్సీ ఇస్తా అని చెప్పి 6 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ మోసం చేసేందుకు నీకు ఓటేసేదని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 13,000 కంపెనీలను తెలంగాణ రాష్ట్రంలో తెలిసిందట, 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట. నేను సవాల్ చేస్తున్నా, నువ్వు లిస్టు అనౌన్స్ చేయి, 13,000 కంపెనీల లిస్టు అనౌన్స్ చేయమని చెప్పు. 5 లక్షల మంది ఉద్యోగాలు ఎవరికి ఇస్తావో ఆ లిస్టును వెంటనే మాకండి. ఇలా 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరాబర్ నీకే ఓటేమని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ 2 ఎమ్మెల్సీ ప్రాంతాల ప్రజలు నేనే కొట్టా. ఆ దమ్ము నీకుందా అని ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి దమ్ముంటే ఈ సవాలు స్వీకరించాలి. అందుకే ముఖ్య సోదరులారా, ఈ విషయాలన్నీ భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తున్నది, అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది. అందుకే ఇలా భరించలేక భయపడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీగా చేసేలా పోలీసుల ద్వారా భారతీయ జనతా పార్టీని అనుగొనకే ప్రయత్నిస్తారు. నా భారతీయ జనతా పార్టీ భయపడే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఇలా కార్యకర్తలు భయపడే కార్యకర్తలు అరే నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశ్యాపు జెండా కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం నక్సలైట్ల చేతిలో భారత్ మాతాకి జయంటు వందే మాతరమంటూ వందలాది మంది కార్యకర్తలు ఈ తెలంగాణ నడిపొట్టిన ప్రాణ త్యాగం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి, శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. నిన్న కాకపోయినా తెలిసిందంతా కూడా వామర్రావు నాగమణి వకీల హత్య, జంట హత్యలు వల్ల భార్య భర్తలు ఇద్దరిని హత్య చేస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మంచోళ్ళు కాదే, మంచోళ్ళు కాబట్టి నువ్వు ఆయన అయ్యే 40 నువ్వు పెట్టదంతా మంచి కాకుంటే చట్టం లేదా, పోలీసు లేదా, కోర్టు లేవా, కోర్టు పరంగా శిక్షిస్తావా? నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే హత్య చేస్తాను బెదిరిస్తావా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, రాష్ట్ర మంత్రులు స్పందిస్తలేరు. ఆ జంట హత్యల విషయంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ఇలా పాపం బ్రాహ్మణుల హత్యలు, ఆ బ్రాహ్మణ కుటుంబ హత్యలు ఊరికే నువ్వు కేసీఆర్ గుర్తుంచుకో, నువ్వు పివి నరసింహారావు కుటుంబానికి టికెట్ ఇచ్చిన మాత్రాన ఆ బ్రాహ్మణ హత్యలు ఊరికేనే పోయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అక్కడ ఎట్టి బస్సులో మా రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా గెలవడం ఖాయం, ఇక్కడ మా ప్రేమేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలవడం ఖాయం, నీ గడిలను బద్దలు ఖాయం. అందుకే సోదరులారా, ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినప్పుడు కూడా మన ప్రాంతానికి సంబంధం లేకున్నప్పుడు కూడా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు హైదరాబాద్ లో కానీ, రంగారెడ్డిలో కానీ, మహబూబ్నగర్లో కానీ మీకు సంబంధించిన వ్యక్తులు, ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, వరంగల్ కానీ మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరినప్పుడు కూడా వెంటనే ఒక ఫోన్ చేయండి, అన్నా ఎట్టి బస్సులో ఓట్లేయండి, అది కేవలం భారతీయ జనతా పార్టీకి సింగిల్ ఓట్ వేయండి. అలా ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించండి, టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పండి. ఎట్టి బస్సులో 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చి చూద్దాం. ఈ రాక్షస ముఖ్యమంత్రికి రాజకీయ సమాజం చేద్దామని చెప్పి మీరందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ బహిరంగ సభ, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఇంతటితో ఆగద్దు. కేవలం 2 సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాలు మీరు పూర్తి సమయం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. 2 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం కోసం మీరందరూ 2 సంవత్సరాలు మా కోసం కష్టపడండి. 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు మీకోసం మేము పనిచేస్తాం. మీ అందరికీ రక్షణ కవచంగా భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకే సోదరులారా, ఈ గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పలాడించబడి అద్భుత సన్నివేశాన్ని అందరం కల్లారా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహాకార్యంలో, ఈ ధర్మ కార్యంలో మీరందరూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాంధిస్తూ ఈ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి పాల్గొని హరీష్ గారిని వారి అనుచరులందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.